రైతుల్ని అలుసుగా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తోందని జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం రోజున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయకుండా పంటలకు మద్దతు కల్పించకుండా రైతుల్ని మోసం చేస్తోందని పేర్కొన్నారు. రానున్న పార్లమెంటు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే హామీలు అమలు చేస్తామని, దీనిపై రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను స్వాగతిస్తూ రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, గుండాటి రామరెడ్డి, వంగ మల్లారెడ్డి, రాజేందర్, రాజు నాయక్, రఫీక్, కొత్తపల్లి దేవయ్య, పద్మ రైతులున్నారు. పార్లమెంట్ మా పార్టీ విజయం సాధిస్తే ఖచ్చితంగా స్వామినాథన్ కమిటీ యొక్క సిఫార్సులు మద్దతు తెలిపి మేము అమలు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అట్లా మా ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాని, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గాని, మా జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గాని మా అందరి పిలుపు మేరకు మేము ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతులకు సీట్లు పంచే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు గాని మా మండల కాంగ్రెస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎల్లారెడ్డిపేట మండల్ మా జిల్లా అధ్యక్షులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు, అదేవిధంగా అన్వేష్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ మేరకు ఇవన్నీ మనము మన రైతులందరూ టీవీలలో చూస్తుండ్రు. ఇంతకు ముందు కూడా 2020లో మన 2080 రూపాయలకు ఉన్నది కాబట్టి దాన్ని మన గవర్నమెంట్ ఇప్పుడు 500 రూపాయలు మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన రాష్ట్రంలో బోనస్ ఇస్తుంది. కానీ అన్ని రాష్ట్రాలలో ఆ రకంగా ఇస్తే రైతులకు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ యొక్క మినిమం రైతుకు 500 క్వింటాల్కు 500 ఎంబడ మద్దతు ధర పలికినట్టయితే మన రైతుల కష్టాలు ఫలితమైతే మనం కూడా బాగుపడతాం. కాబట్టి అందరము సహకరించి ఇది విజయవంతం చేయాలని కోరుకుంటూ జై కాంగ్రెస్.